కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సీజేపీ ఆందోళనలు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ వారి ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే చర్చలకు సంబంధించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ సీజేపీ ప్రకటన చేసిన నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి లేఖలో కూడా కొన్ని అంశాలను ఆ తర్వాత విడుదల చేసిన లేఖకు సంబంధించి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. శ్రీనివాస్, ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అప్డేట్స్ అందిస్తారు. శ్రీహరి, చాలా క్లియర్ గా సీజేపీ ఆందోళనకు సంబంధించి కంటిన్యూ చేస్తాము. మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబట్టిన నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అలాగే లేఖలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి అంశం ఇవాళ ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ నిర్ణయానికి గల కారణాలను చూస్తే గత 10 రోజుల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. నీట్ ఎగ్జామ్ సంబంధించి బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాదు, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇటు సీజేపీనే కావచ్చు, యువత కానీ ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. సో ఎన్డీఏలో ఉన్నటువంటి వారిలో కూడా ఈ అంశం ఇరుకున పెట్టింది. చాలా మంది బయటపడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారిలో కూడా ఒక అంతర్మథనం గత కొద్ది రోజుల నుంచి సాగుతోంది. ఈ విషయం ఇంతలా పెరిగి పెద్దదై మొత్తం అందరికీ కూడా దీని యొక్క ప్రభావం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం తప్పేంటి అనేటువంటి ఒక చర్చ కూడా ఇంటర్నల్గా మొదలైంది. కానీ ఈ విషయం ఎవరు బయటకి చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు ఎవరు యుగోలకు పోవాల్సినటువంటి పరిస్థితో మరొకటో లేదు. ఇక్కడ గతంలో మనం దేశ చరిత్రలో గతంలో అనేక కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గతంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా కన్సర్న్ మినిస్టర్ చేయడం అనేది చాలా ఆన్వాయితీగా వచ్చినటువంటి అంశం. ఇటీవల కాలంలో అది ఆ తప్పుకి మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న తెరపైకి రావడం, లేదా రాజీనామా చేస్తే అది మొత్తం ప్రభుత్వం అంతా తప్పు చేసిందేమో అనేటువంటి ఒక భావనకు వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2014 మనం చూస్తున్నాం, ఎన్డీఏ ఇప్పటి వరకు 3వ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత నుంచి కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని అనేక డిమాండ్లు వచ్చినప్పటికీ ఎప్పుడు రాజీనామా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఒకసారి సురేష్ ప్రభు రాజీనామా చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. మరొక సందర్భంలో కొంత మహిళలను కించపరిచారు అనేటువంటి అంశం పైన కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు తప్ప ఇలాంటి ఇష్యూల పైన మాత్రం ఇంతవరకు నిర్ణయం జరిగినటువంటి దాఖలాలు లేవు. అయితే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం దీని విషయంలో నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ కావడం, దానికి సంబంధించినటువంటి బాధ్యులను 17 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడితో సరిపోదు, దీంట్లో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి దాగి ఉంది. ఆ అవినీతి అంతా కూడా పోవాలన్నా ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఈ అంశం పైన సీజేపీ గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన, సీజేపీ పుట్టుకు కూడా నీట్ ఎగ్జామ్ లీకే కారణం. ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అలా తెరపైకి వచ్చినటువంటి ఈ అంశం సోషల్ మీడియా వేదికగా సీజేపీ పుట్టుకు కూడా దారి తీసింది. సో అప్పటి నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, కేంద్రం బాధ్యత తీసుకోవాలి, చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాల్సిందే అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో దేశ రాజధానిలో జరిగినటువంటి ఆందోళన 20వ తేదీ నుంచి ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అప్పటికే వాంగ్చుక్ దీనిపైన ఆయన దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి రోజున జరిగినటువంటి హింసాత్మక ఘటనలు, పరిణామాలు మొత్తం దేశాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం నీట్ పరీక్షా పత్రం లీక్ అవ్వడం. గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరుగున్నప్పటికీ దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు అనేదే ప్రధానమైన ఉద్దేశం. సో దీని దరిమిలా అటు సీజేపీ కావచ్చు లేదా
ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా ఏకమై జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద అంశంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడికి వచ్చింది. మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక వీడియో సందేశం రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అర్ధరాత్రి వేళ ఆయన వచ్చిందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 2 మెట్లు దిగిందని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు. సో దీన్ని బట్టే అర్థమైంది. రెండవ అంశం, సిజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలకు వెళ్లారు. చర్చలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అనేక అంశాలు, ముఖ్యంగా 3 అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చారు. ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి, కేసులు ఎత్తివేయాలి. ఈ 3 డిమాండ్లు, అందులో 2 డిమాండ్లకు నిన్న అంగీకరించారు. రాజీనామా అనేటువంటి అంశం పైన ఇవాళ నిర్ణయం ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగానే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రకటన కూడా వెలువడింది. సో ఓవరాల్ గా ఈ పరిణామాల్లో ఒక విధంగా దేశంలో నెలకొన్నటువంటి ఒక అశాంతి వాతావరణం, ముఖ్యంగా ఢిల్లీలో నెలకొన్నటువంటి వాతావరణం, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ సంఘటనకి దారితీసింది. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే ఆందోళనలు జరుగుతున్నాయో ఈ ప్రాంతం అంతా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఫస్ట్ టైం దేశ రాజధానిలో ఇంటర్నెట్ సేవలు అనేటి దాన్ని ఈ టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. ఈసారి వాటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి, ఇంటర్నెట్ సేవలు. సో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తోంది. ఇంకోవైపు పార్లమెంట్ సమావేశాలు జరగాలి, కీలకమైనటువంటి బిల్లులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్, ఇలా అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి బిల్లులు, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇలాంటి అనేక బిల్లులను కూడా నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం. ఇలాంటి టైంలో ఈ రకమైనటువంటి ఒత్తిడి, ఇలాంటి పరిస్థితి, ఒక అశాంతి, ప్రతిరోజు ఆందోళనలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి. అందుకోసమనే వాంగ్చుక్ దగ్గరికి కూడా వెళ్లి చర్చలు జరిపారు. 26 రోజుల తర్వాత ఆయన దీక్ష విరమిస్తున్నట్లుగా ప్రకటన కూడా చేశారు. సిజేపీతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఇవాళ ఈ నిర్ణయం